ప్రపంచ మ్యాప్ మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అసలు మనం చూసే వరల్డ్ మ్యాప్స్ కానీ అట్లాస్లు కానీ ఇవన్నీ కూడా వీటి బేస్ ఏంటో తెలుసా? మెర్కేటర్ ప్రొజెక్షన్ అన్నమాట. అసలు ఈ మెర్కేటర్ ప్రొజెక్షన్ అనేది గెరార్డస్ మెర్కేటర్ అని ఆయన 1569లో చేశారు. ఈ ప్రొజెక్షన్ మొత్తం కూడా నావిగేషన్ కోసం అన్నమాట. ఏదైతే షిప్పింగ్ నావిగేషన్కి అవసరమైందో దానికి సంబంధించి ఆయన అప్పట్లో ఒక మ్యాప్ చేశారనమాట. ఈ మెర్కేటర్ ప్రొజెక్షన్ అనేది సిలిండ్రికల్ మ్యాప్ ప్రొజెక్షన్. మనకు తెలుసు ఏదైనా సిలిండ్రికల్ షేప్లో స్పెరికల్ షేప్లో ఉండేదంతా కూడా ఒక ఫ్లాట్ పేపర్ మీద పెట్టాలి అంటే ఖచ్చితంగా దాని సైజెస్ మారుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మెర్కేటర్ అని ఆయన 1569లో ఎవరైతే నావిగేట్ చేస్తారో వాళ్ళకి యాంగిల్స్ డైరెక్షన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చి చేశారనమాట. అంటే ఈ మెర్కేటర్ మ్యాప్ అనేది అప్పటి నుంచి కూడా యాంగిల్స్ డైరెక్షన్స్ కోసం స్పెషల్గా చేయబడింది. ఈవెన్ చిన్న చిన్న ఏరియాస్ కూడా ఆ యాంగిల్స్ డైరెక్షన్స్ పర్ఫెక్ట్గా చేశారనమాట. అయితే ఈ మెర్కేటర్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దానిలో మనం కనుక వరల్డ్ మ్యాప్ చూస్తే కనుక గ్రీన్లాండ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్లీ గ్రీన్లాండ్ అంత సైజు ఉండదు. ఆఫ్రికా గ్రీన్లాండ్ ఆల్మోస్ట్ ఒకటే సైజులో కనిపిస్తాయి. కానీ 14 గ్రీన్లాండ్ పైన కలిపితే అది ఆఫ్రికా వద్దనమాట. అంటే గ్రీన్లాండ్ సైజులో 14-15 గ్రీన్లాండ్స్ తీసుకొస్తే అది ఆఫ్రికా ఇద్దనమాట. కానీ మనం వరల్డ్ మ్యాప్లో చూస్తే ఆఫ్రికా గ్రీన్లాండ్ ఒకేలా కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఆఫ్రికా వాళ్ళ కోపం వచ్చిందనమాట. మా రియల్ సైజ్ మ్యాప్ ఎందుకు వేరు, మా రియల్ సైజ్ అట్లాస్లో ఎందుకు చూపించరు అని చెప్పి ఆఫ్రికాలో చాలా అడ్వకసీ గ్రూప్స్ ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అని చెప్పి మమ్మల్ని సమానంగా చూపించాలి, మా సైజ్ ఎంత ఉందో అంత సైజ్గా చూపించాలన్నమాట. మమ్మల్ని తక్కువ చేయటం వల్ల ఈ మిస్రిప్రజెంటేషన్ అదేవిధంగా డిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఆఫ్రికాకి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఆఫ్రికాలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంతేకాదు 55 కంట్రీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఆఫ్రికాని అంత చిన్న సైజులో చూపిస్తే ఎలా అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అనమాట. రియల్గా ఆఫ్రికా ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో అట్లాస్లో కనిపించాలి, మ్యాప్స్లో కనిపించాలని వాళ్ళు అంటున్నారు అనమాట. మనందరూ తెలుసు ఈ మ్యాప్ మెర్కేటర్ మ్యాప్ అనేది 1569లో మెర్కేటర్ అని ఆయన ప్రొజెక్ట్ చేశారనమాట. సో ఈయన యూరోపియన్ నావిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రాన్ని చుట్టుముట్టడానికి ఇబ్బంది పడకుండా ప్రాపర్ యాంగిల్స్ ప్రాపర్ డైరెక్షన్స్ ఇస్తూ మ్యాప్ తయారు చేశారు. అయితే 2018లో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అని చెప్పి ఇంకొక మ్యాప్ వచ్చిందనమాట. దానిలో యాక్చువల్ సైజెస్ ఏ కంట్రీ ఎంత సైజ్ ఉంది, ఏ కాంటినెంట్ ఎంత సైజ్ ఉంది ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఎర్త్ అనేది బేసికల్గా స్పెరికల్ షేప్లో ఉంటుంది. కానీ దాని ఫ్లాట్ పేపర్ మీద చూపించినప్పుడు షేప్స్ అనేవి సైజెస్ అనేవి డిస్టార్ట్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక గ్రీన్లాండ్ ఆఫ్రికా ఆల్మోస్ట్ సేమ్గా కనిపిస్తాయి. కానీ 14 గ్రీన్లాండ్ చూపిస్తే కానీ అంటే 14 గ్రీన్లాండ్లు కలిపితే కానీ అంత సైజు కలిపితే కానీ ఆఫ్రికా అవదనమాట. ఆఫ్రికాలో ఇప్పుడు చాలామంది ఈ చిన్న సైజుగా ఆఫ్రికా చూపించడం వల్ల అంటే వాళ్ళ సైజు కన్నా చాలా చిన్న సైజులో ఆఫ్రికాను చూపించడం వల్ల ఆఫ్రికాని తక్కువ అంచనా వేస్తున్నారు. స్ట్రాటజిక్గా డెమోగ్రఫిక్గా ఎకనామికల్గా ఆఫ్రికాని మిస్రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇప్పుడు గొడవ చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఆఫ్రికాకి సంబంధించిన కొన్ని అడ్వకసీ గ్రూప్స్ ఆఫ్రికా నో ఫిల్టర్ గ్రూప్ అదేవిధంగా స్పీకప్ ఫర్ ఆఫ్రికా ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఇప్పుడు మ్యాప్ని కరెక్ట్ చేయాలి, కొత్త మ్యాప్స్ తీసుకురావాలి, ఆఫ్రికా సైజ్ని ట్రూగా రిఫ్లెక్ట్ చేయాలి, ఆఫ్రికా ప్రైడ్ దెబ్బతింటుంది, ఆఫ్రికా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు గొడవ పెడుతున్నారనమాట. ప్రపంచంలో ఇప్పుడు ఆఫ్రికా అనేది మోస్ట్ హ్యాపెనింగ్ కాంటినెంట్ కాబట్టి అక్కడ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండకూడదని చెప్పి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కానీ ఇంతకాలం పాటు ఆఫ్రికాని ఒక చీకటి కండిలా చూస్తారనమాట. వరల్డ్ మొత్తం యూరోసెంట్రిసిజం కనిపించేది. తర్వాత వరల్డ్ మొత్తం ఇప్పుడు అమెరికా వైపు చూస్తుంది. కానీ మిడిల్ క్లాస్ మార్కెట్ కానీ రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ మార్కెట్ సైజ్ ఇదంతా ఆఫ్రికా బాగా గ్రో అవుతుంది అనమాట. ఇప్పుడు ఆఫ్రికా సైజ్ అనేది ఆఫ్రికా యొక్క ఆత్మగౌరవం, ఆ సైజ్ అనేది ప్రాపర్గా రిప్రజెంట్ అవ్వాలి మ్యాప్స్లో అనేది వాళ్ళ కోరిక అనమాట. సాధారణంగా మనం ప్రపంచ పటంలో వరల్డ్ మ్యాప్లో భారతదేశం సైజ్ చూసినా సరే చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఏదైతే ఈక్వెడార్కి దగ్గరగా ఉంటాయో ఆ దేశాల సైజులు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఏదైతే పోల్స్కు దగ్గరికి వెళ్తామో ఆ దేశాల సైజులు చాలా పెద్దగా కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ రెక్టిఫై చేసి ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రపంచాంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు అడ్వకసీ గ్రూప్స్ వాదిస్తున్నారు.